అనకాపల్లి జిల్లాలోని నాగులకొండపై అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. రోజుకు 15,000 టన్నులకు పైగా లేటరైట్ తరలిస్తున్నారు. అయితే లెక్కల్లో చూపిస్తోంది మాత్రం 5,000 టన్నులే. తద్వారా కోట్ల రూపాయల మేర రాయల్టీ ఎగవేస్తున్నారు. 100 అడుగుల లోతులో తవ్వకాలు చేపడుతూ యథేచ్ఛగా ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతున్నారు. ఈ తవ్వకాలు ఆపకపోతే గిరిజనుల జీవనానికి పెనుముప్పు తప్పదని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. నాగులకొండ ప్రకృతి రమణీయతకు నెలవు. అనకాపల్లి జిల్లా నాతవరం మండలంలో ఉన్న ఈ ప్రాంతాన్ని మైనింగ్ మాఫియా కబలిస్తోంది. ఇక్కడ మైనింగ్ కి అనుమతించింది కేవలం 60 అడుగుల లోతు వరకే. కానీ ఏకంగా 100 అడుగుల లోతులో విచ్చలవిడిగా లేటరైట్ తవ్వకాలు చేపడుతున్నారు. సహజ సిద్ధంగా ఉన్న గెడ్డలను ఆక్రమిస్తూ కొండతో పాటు చెట్టు చేమలను కొట్టేస్తుంది. ఫలితంగా చుట్టుపక్కల ఉన్న 10 గిరిజన గ్రామాలు తాగునీరు, వంట చెరుకు కోసం అల్లాడే దుస్థితి నెలకొంది. ఇక్కడి నుంచి రోజుకు దాదాపు 15,000 టన్నుల నుంచి 20,000 టన్నుల లేటరైట్ ను కూటమి నేతలు 100 టిప్పర్లో అక్రమంగా తరలిస్తున్నారు. టన్ను లేటరైట్ 3,800 రూపాయల నుంచి 4,000 రూపాయల దాకా విక్రయిస్తూ రోజు 6 కోట్ల రూపాయల నుంచి 8 కోట్ల రూపాయల వరకు కొల్లగొడుతున్నారు. అంటే ఏడాదికి 2,044 కోట్ల నుంచి 2,190 కోట్ల వరకు అక్రమంగా ఆర్జిస్తున్నారు. ఇక టీడీపీ ప్రజాప్రతినిధి కుమారుడి ఖాతాల్లోకి టన్నుకు 250 రూపాయలు వెళ్తుండగా ఓ ఎంపీకి 200 రూపాయల చొప్పున ముఠ చెబుతున్నట్టు తెలుస్తోంది. లక్ష్మణరావు పేరుతో నాగులకొండపై అక్రమ మైనింగ్ జరుగుతుంది. ప్రభుత్వానికి నామమాత్రంగా లీజు, రాయల్టీ చెల్లిస్తూ మైనింగ్ మాఫియా 100 కోట్ల రూపాయలను ఆర్జిస్తుంది. అత్యంత విలువైన లేటరైట్ మైన్ ని హెక్టారుకు ఏడాదికి 26,000 రూపాయలు నామమాత్రపు ధరకు అధికార పార్టీ నేతలకు రాసిచ్చేశారు. అంటే 119 హెక్టార్లకు గాను ప్రభుత్వానికి వచ్చే లీజు ఆదాయం కేవలం 30.94 లక్షల రూపాయలు మాత్రమే. ఇక రాయల్టీ మోసానికి అంతే లేదు. ఇక్కడ నుంచి రోజు 15,000 టన్నులకు పైగా లేటరైట్ ను తరలిస్తూ 5,000 టన్నులను మాత్రమే లెక్కల్లో చూపిస్తున్నారు. టన్నుకు 150 రూపాయల చొప్పున మాత్రమే రాయల్టీ కింద చెల్లిస్తున్నారు. అంటే రాయల్టీ కింద ఏడాదికి 27.67 కోట్లు మాత్రమే చెల్లించి మిగతా 2,000 కోట్లకు పైగా ప్రభుత్వ ఖజానాకు జమ కావాల్సిన ప్రజాధనాన్ని యథేచ్ఛగా దోచుకుంటున్నారు. నర్సీపట్నం నియోజకవర్గం నాతవరంలో హైగ్రేడ్ లేటరైట్ లభిస్తుంది. ఇందులో 43 నుంచి 44% వరకు అల్యూమినియం ఉంటుంది. కాగా లేటరైట్ అనేది ఇనుప ఖనిజానికి ఒక రూపం. ఇంత నాణ్యమైనది కావడంతో సిమెంట్ కంపెనీలకు కాకుండా స్టీల్ ప్లాంట్కు తరలిస్తున్నారు. కాకినాడ పోర్ట్ను దీనికి వినియోగించుకుంటున్నారు. మరోవైపు ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఉంది. నాణ్యమైన ఖనిజాన్ని నాసిరకంగా చూపించి అనుమతులు తీసుకున్నారు. అల్యూమినియం 38 నుంచి 40% లోపే ఉందని నివేదికలు సమర్పిస్తున్నారు. తద్వారా రాయల్టీ తక్కువగా చెల్లిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. లీజుదారు లక్ష్మణరావు ద్వారా ఆండ్రూ మినరల్స్ కు విక్రయిస్తున్నట్టు ఒప్పందం చేసుకున్నారు. నాతవరం మండలం సుందరకోట పంచాయతీ భమిడికిలొద్దిలో నిర్ణీత మొత్తానికి మించి మైనింగ్ చేసేందుకు వీల్లేదంటూ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. 68,279 టన్నుల లేటరైట్ ను ఎక్కువగా తవ్వినట్లు తేలడంతో సుమారు 5 కోట్ల రూపాయల మేర పెనాల్టీ విధించారు. 2023 జూన్లో మైనింగ్ నిలిచిపోగా కూటమి ప్రభుత్వం వచ్చాక లేటరైట్ తవ్వకాలకు టీడీపీ నేతలు పావులు కదిపారు. ఈ క్రమంలో గనుల శాఖ పెనాల్టీని సైతం రద్దు చేసినట్టు తెలుస్తోంది. గత నెలలో మళ్లీ మైనింగ్ ప్రారంభించారు. అయితే ఫిబ్రవరి నుంచే లేటరైట్ తరలింపు మొదలైనట్లు చెప్తున్నారు. పర్మిట్లు మంజూరు మొత్తం కాకినాడ జిల్లాలోని రౌతులపూడి నుంచి జరుగుతుంది. లేటరైట్ ను తవ్వి తరలించే వాహనాలకు జీపీఎస్, మైనింగ్ ప్రాంతంలో వేబ్రిడ్జ్ లాంటివి ఏమీ లేవు. దీంతో యథేచ్ఛగా భారీ లోడ్ వాహనాల్లో లేటరైట్ తరలిపోతుంది.